అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, మన లైఫ్లో వచ్చే సందేహాలు అనేవి అల్ప విశ్వాసానికి, అక్కడి నుంచి అవిశ్వాసానికి దారితీస్తూ ఉంటాయి. సాతాను మన జీవితంలో ఏ విధంగా అటాక్స్ చేస్తాడయ్యా అంటే, ముఖ్యంగా మనం గమనించవచ్చు, ప్రతి సందర్భంలో కూడా మనం చూస్తే ప్రశ్న అనడం కంటే కూడా సందేహం అంటే బెటర్ ఏమో. దీన్ని అంటే అవుద్దంటావా, జరుగుద్దంటావా, ఏదో మన భ్రమ, కానీ ప్రార్థన చేసినంత మాత్రాన అన్నీ జరిగిపోతాయా? ఇంకొంతమంది చెప్పే పరిస్థితులు ఎలా ఉంటాయంటేనండి, మనం కష్టపడాలి, ఆ తర్వాత ప్రార్థన చేయాలి అని ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటారు. అంటే ఈరోజు నేను కష్టపడకుండా ప్రార్థన చేస్తేనే మొత్తం జరిగిపోతాయని నేను చెప్పట్లేదండి. కానీ కష్టపడాలి, ప్రార్థన చేయాలి, ప్రయత్నించాలి, ప్రార్థన చేయాలి అని చెబుతూనే ప్రయత్నానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ప్రార్థనను తక్కువ చేసే వాళ్ళకి నేను ఈరోజు చెప్పే మాటలు బాగా అర్థమవుతాయని నేను అనుకుంటున్నాను. ఇలా మనం ప్రారంభించి ఏదో మన భ్రమగానే జరుగుద్దంటారా, ఏదో మనం ఊహిస్తాంగానే అన్నీ జరిగిపోతాయంటారా, అన్నీ ప్రార్థన చేసినంత మాత్రాన్ని జరిగిపోతాయంటారా అని దేవుడి మీద ఒక అపనమ్మకాన్ని క్రియేట్ అయ్యే విధంగా కొన్ని సందేహాలను సాతాను తీసుకొచ్చి మన జీవితంలో సంధిస్తూ ఉంటాడు, క్రియేట్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా క్రిస్టల్ పరిస్థితుల్లో, అంటే మనం ఎప్పుడైతే క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటామో అప్పుడు సాతాను బాగా మనల్ని ప్రేరేపించి దేవుడి మీద అల్పవిశ్వాసం కలిగేలా చేసి మనలో ఒక సందేహాన్ని నింపి నెమ్మదిగా దేవుడికి మనల్ని దూరం చేస్తాడండి. అందుకే దేవుని యొక్క వాక్యం మనకి చెప్పే గొప్ప మాట ఏంటంటే, రోమీలకు రాసిన పత్రిక మనం చూస్తే 10వ అధ్యాయం మనం చూద్దామండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మనం చూస్తే 17 మనం కనుక గమనించినట్లయితే, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించినటువంటి మాట వలన కలుగును. చూసారా, మనలో విశ్వాసం పెరగాలంటే మనం వినాల్సింది సందేహముతో కూడినటువంటి మాటలు కాదండి, వాక్యముతో కూడినటువంటి మాటలు మనం వినాలి. వాక్యాన్ని మనం వినాలి. మన జీవితంలో ఎప్పుడు కూడా క్రీస్తులో బలపడే విధంగా ఉన్నటువంటి మాటలు మనం వినాలి. అందుకేనండి ప్రతి క్రైస్తవుడికి ఏ క్వశ్చన్ లేకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రశ్నలతోటే సందేహాలు వచ్చేలా చేస్తున్నారండి బయట సమాజంలో కొంతమంది. అందుకని ప్రతి క్రైస్తవుడు కూడా బైబిల్ పట్ల, భక్తి జీవితం పట్ల, పరిశుద్ధత పట్ల, పరలోకం పట్ల, నరకం పట్ల, ప్రతి విషయం పట్ల క్రిస్టల్ క్లారిటీ ఉండాలనే మరి ప్రభు కృపను బట్టి మేము ఏం చేస్తున్నామంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నామండి. కనుక మనకి బైబిల్ పట్ల, భక్తి జీవితం పట్ల ఏ విషయంలో కూడా సందేహం ఉండకూడదు. ఎప్పుడు మన వాక్యం విషయంలో క్లారిటీగా ఉండాలి. అఫ్కోర్స్ మన జీవితంలో కొన్ని కఠినమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి, అఫ్కోర్స్ కష్టకాలం వస్తూ ఉంటుంది, అఫ్కోర్స్ ఆ కష్టకాలంలోనే చీకటి కమ్మి వేసే విధంగా సాతానుడు మన చుట్టూ ఎన్నో ప్రలోభాలు క్రియేట్ చేసి, అందుకే భ్రమ అనే పదాలు ఉపయోగపడుతుంది. భ్రమపరుచు ఆత్మ భ్రమపరుస్తూ ఉంటాడు. జరుగుద్దా, ఏమో, జరగవచ్చు, జరగకపోవచ్చు, ఎందుకు నీ మీద నువ్వు డిపెండ్ అవ్వని దేవుడి మీద ఆధారపడకుండా మన మీద మనం డిపెండ్ అయ్యే విధంగా, మనల్ని మనం చూసుకునే విధంగా, మన శక్తిని మనం నమ్ముకునే విధంగా దేవునికి దూరం చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కనుక ప్రియులారా, ప్రతి క్షణం కూడా, ప్రతి పరిస్థితుల్లో కూడా మీరు ఎప్పుడు కూడా వాక్యాన్ని వినటానికి ఎక్కువగా మీరు సమయాన్ని కేటాయించండి. బైబిల్ని చదవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించండి. భక్తి జీవితంలో దేవునితో ఎప్పుడు అంటుకట్టుబడి ఉండడానికి ఎప్పుడు ప్రయత్నించండి, ఎప్పుడు అంటుకట్టుబడి ఉండండి. ఎలాంటి సమస్యనైనా కానీ తగిన సమయంలో జయించే విధంగా, తగిన సమయంలో దేవుడు మనకి తప్పకుండా జయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా నమ్మండి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, ఎన్నో ఆత్మ సంబంధమైన విషయాలను తండ్రి ఈ డివోషన్స్ ద్వారా మాతో మాట్లాడుతూ మీ చిత్త ప్రకారంగా తండ్రి మమ్మల్ని బలపరుస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఎవరెవరైతే ప్రభా ఈ మాటలు విని తండ్రి అనేక మందికి షేర్ చేస్తున్న బిడ్డలను కూడా మా తండ్రి మీ చిత్త ప్రకారం జ్ఞాపకం చేసుకోండి. మీ ఆలోచన చొప్పున నడిపించండి, బలపరచండి తండ్రి. ఈ మినిస్ట్రీ ముందుకు సాగడానికి తండ్రి ఎవరెవరైతే తండ్రి ఆర్థికంగా తండ్రి సహకారంగా నిలబడుతున్నారో వారిని కూడా మా తండ్రి మీ చిత్త ప్రకారంగా జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి తండ్రి. ఈ మినిస్ట్రీ నిమిత్తం కష్టపడుతున్న బిడ్డలందరినీ మా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అదేవిధంగా తండ్రి ఈ మినిస్ట్రీ నిమిత్తం తండ్రి ప్రార్థిస్తున్న వారిని కూడా మా తండ్రి మీ చిత్త ప్రకారం జ్ఞాపకం చేసుకుని దీవించండి తండ్రి. వారి కుటుంబాలలో తండ్రి ఎటువంటి ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు లేకుండా తండ్రి పరసంబంధమైన మేలులతో నింపబడి తండ్రి పరిశుద్ధతలో ప్రభా ఎప్పుడూ మా తండ్రి స్థిరంగా ఉంటూ పరలోకానికి చేరుకునే విధంగా తండ్రి పరసంబంధమైన దీవెనలతో, మేలులతో ఆశీర్వదించిన తండ్రి. దేవా, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మరొకసారి మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.